చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా మునిగిపోయే స్థానంలోనే ఉంది. అక్కడ కూడా హైడ్రా పెట్టాలి. ఎవరెవరైతే ఇళ్ళన్నీ ఆక్యుపై చేశారు ఈ పవన్ కళ్యాణ్ లాంటి ఇళ్ళన్నీ కూల్చి పడేయాలి. అది ఎవడైనా సరే. ఇక్కడ నాగార్జున కంటే పవన్ కళ్యాణ్ పెద్ద హీరో కాదు కదా. ఇక్కడ నాగార్జునది కూల్చేసినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ది కూల్చేయాలి. ఆయన ఉప ముఖ్యమంత్రి ఆయనకొక రూలు, ఈయన పాపం తండ్రి లేని ఈయనకొక రూలు. నేను వీక్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తా, స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయను. ఇప్పుడు కేసీఆర్ వీక్గా ఉన్నాడు. తప్పకుండానా వాళ్ళు వస్తున్నారు, కలుస్తున్నారు, ఇంకా వస్తే ఇంకా సపోర్ట్ వాళ్ళు కాపాడిందే దేవుడు నా ద్వారా. లేకపోతే ఎప్పుడో బీజేపీలో మర్జ్ అయిపోను. పాప ఆయన డిప్రెస్ అయిపోయాడు. ఆయన హాస్పిటల్లో ఉంటుండగా పిలవకుండా నేను వెళ్ళి ప్రేయర్ చేసి ప్రభువా ఈయన కాపాడు, ఈయన క్షమించు అని నేను ఎక్కడ, అందులో ఆయన హెల్తీ మనిషి కాదు, వీక్, టుక్కని గుండె అయిపోద్దని భయంతో వెళ్ళి ఆ గుండెని కొంచెం ఆక్కుంటూ ప్రేయర్ చేసి ఆయిల్ రాసి నా ప్రేయర్స్కి ఎన్ని స్వస్థతలు. ఈ పరేడ్ గ్రౌండ్స్, జిమ్ఖానా గ్రౌండ్స్లో 10-20 లక్షల మంది, నైజీరియాలో 70 లక్షల మంది, ముంబై చెన్నైలో 20 లక్షల మంది ఎందుకు వస్తారు నా ప్రేయర్స్కి? ఎవరి దగ్గరైనా రూపాయి తీసుకుంటున్నానా? లేదా మ్యాజిక్ చేస్తానా ఈ హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్ చేసినట్టు? ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ పీపుల్ గెట్ హీల్డ్. ఇట్స్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్. బట్ ఐ డోంట్ కన్వర్ట్ వన్ హిందూ టు ముస్లిం ఆర్ ముస్లిం టు క్రిస్టియన్. I respect all people of all faiths, irrespective of caste, creed, religion. I respect all people of all faiths, of all nationalities. వాళ్ళిద్దరు ఎవరో నాకు తెలీదు. నేనేం స్టేట్మెంట్ ఇస్తాను? కౌశిక్ రెడ్డి అని ఏదో ఫ్యూనరల్కి వెళ్ళినప్పుడు హరీష్ రావుతో పొడుక్కున్న సన్నగా ఉంటాడు, ఆయనేనా? నమస్కారం పెట్టారు, అంతవరకే నాకు తెలిసి. ఇప్పుడు ఆయనతో మాట్లాడలేదు, స్పీకర్తో మాట్లాడాను. వీళ్ళందరినీ 10 మందిని డిస్క్వాలిఫై చేయమని చెప్పా. 1 వీక్ టైం ఇచ్చా. ఆయన చేయలేదు కనుక కోర్టుకి వెళ్ళి డిస్క్వాలిఫై చేస్తాం.